హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ టైంలో టీ తాగుతుంటూ ఇలా కరకరలాడే పకోడీని తింటూ ఉంటే కనుక భలే ఉంటుందండి. మరి ఈ పకోడీని ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఇంత క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. మీరు ఇంతవరకు ట్రై చేసి ఉండరు బియ్యాన్ని నానబెట్టుకొని పకోడీ చేసుకోవడం. ఒక్కసారి అయితే ఈ విధంగా చేసి చూసారంటే ఇంకా బయట నుంచి పకోడీ అన్నదే కొనుక్కొచ్చుకోరండి. ఎప్పుడు కానీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు. అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని బియ్యాన్ని కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 4 గంటలు బియ్యాన్ని నానబెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. ఇలా వేసుకొని మిక్సీ జార్లోకి దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదు. నేను వీడియోలో చూపించిన విధంగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నిజంగా భలే క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుందండి పకోడీ మట్టుకు. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి 1 కప్పు వరకు శనగపిండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. 1 గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇంకొచ్చేసి దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి, పకోడీకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 నుంచి 3 వరకు వేసేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే కొద్దిగా వాముని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. పకోడీ అనేది స్పైసీగా చాలా బాగుంటుంది. మసాలా కూడా వేసేసుకొని ముందంతా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము బియ్య పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో శనగపిండి చక్కగా కలిసే విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ముందే యాడ్ చేయొద్దండి. ఒకవేళ వాటర్ పడితేనే యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని నాకు కొద్దిగా అయితే వాటర్ పడుతున్నాయండి. లైట్గా వాటర్ వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువైనాయి అంటే మనకి మెత్తటి పకోడీలాగా వచ్చేస్తుందండి, క్రిస్పీగా ఉండదు. మనం చేసుకునేది క్రిస్పీగా కాబట్టి వాటర్ అనేది లైట్గా యాడ్ చేసుకోండి. వాటర్ లైట్గా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం కలిపెట్టుకున్న పిండితోని పకోడీలాగా చిన్నగా వేసేసుకోవాలండి. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని ఇలా చిన్నగా పకోడీలాగా అయితే వేసేసుకోవాలి. వేసిన వెమ్మటే కదపకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇంకాస్త వేగాలి. మనకి బాగా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడైతే మనం వేసుకున్న ఫస్ట్ ఫ్రై అయితే చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగే మనం కలిపెట్టుకున్న పిండితోని మొత్తం పకోడీలన్నీ వేసి అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి చూపించేస్తానండి. ఇక్కడ నేను మొత్తంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్, అది కూడా కప్పు బియ్యం పిండితోనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, బియ్యం నానబెట్టుకొని. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి పకోడీ. టీ టైంలో అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. సాయంత్రం పూట నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.